కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వెంకన్న కళ్యాణోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ నెల 12 వరకు జరగనున్న ఉత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం స్వామి తీర్థం కావటం వల్ల రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఇవాళ అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. 86 ఏళ్ల తర్వాత తిరిగి ఇవాళ ఈ ఆవిష్కృత రథోత్సవం కన్నుల పండుగగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆలయ పాలక మండలి చైర్మన్ నరసింహారావు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. ఇన్నేళ్ల తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాట్లు ఎలా చేశారు? భక్తులకు స్వామివారి రథోత్సవం కనువిందు చేయబోతున్నారు. కోనసీమ తిరుపతిగా పిలువబడే వాడపల్లి పుణ్యక్షేత్రంలో ఈ రథోత్సవ కార్యక్రమం అనేది 1937వ సంవత్సరంలో బ్రిటిష్ కాలంలో ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు దేశభక్తులు ఆ రథం పైన జాతీయ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో జాతీయ జెండా ఎగరవేసే టైంలో బ్రిటిష్ వారి కాల్పుల్లో 3 దేశభక్తులు తోటాలకు బలవడం జరిగింది. ఇంకా వందలాది మంది దేశభక్తులు ఆ రోజు గాయాలు పాలవడం జరిగింది. ఆ రోజున ఆ కార్యక్రమం ఆ రక్తసిక్తం అయిపోవడంతో ఆ రోజు రథ కార్యక్రమాన్ని ఆపేయడం జరిగింది. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు ఆ రథం శిథిలం అయిపోవడం వల్ల రథోత్సవ కార్యక్రమం అనేది ఇక్కడ నిలిపేయడం జరిగింది. కానీ మళ్ళీ రథోత్సవ కార్యక్రమం చేయాలి అనే తలంపుతోటి మా నియోజకవర్గ పూర్వ శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు వారి యొక్క తలంపు కోరికతో ఈ రోజున మళ్ళీ ఈ వాడపల్లి గ్రామస్తులు ఒక కమిటీగా ఏర్పడి ఈ రథాన్ని ఎట్లాగా నిర్మించాలని చెప్పి ఉభయ గోదావరి జిల్లా వాళ్ళ దాతల సహకారంతో సుమారు 36 లక్షల రూపాయల వ్యయంతో ఈ రథాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడం జరిగింది. ఈ రథానికి మార్చి 15న ఈ మా ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో దాని సంపోషణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ రోజున ఏప్రిల్ 7వ తారీఖున రథోత్సవ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మేము నిర్వహించడానికి మేము విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ గుడికి సంబంధించిన విశిష్టత స్వామివారి విశేషాలు వాడపల్లి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఇక్కడ ఎర్రచందన విగ్రహ రూపంలో వెలియడం విశిష్టత. మన భారతదేశంలో ఎక్కడా లేని విగ్రహం ఇక్కడ ఉండి ఇక పూర్వం సనక సనంద మహర్షులు స్వామివారి యొక్క దర్శనార్థం అని చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్లారు. స్వామి రాబోయే దశలో కలియుగంలో మానవమాతులు అరాచకాలతోటి వ్యాధులతోటి ఉంటారు, పెద్దల యందు భక్తి గౌరవాలు చూపెట్టరు, ఆచార్యహీనులే ఉంటారని చెప్పేసి ఆ మహావిష్ణుమూర్తితోటి విన్నపాలు వినిపించుకుంటే వారికి ఒక తరుణోపాయం చెప్పి భూలోక వాసుల యొక్క వారి పాపపుణ్యాలు పోగొట్టడం కోసం కలియుగంలో 4 చోట్ల వెలుస్తానని చెప్పేసి 3 చోట్ల అంశల విగ్రహ రూపంలో ఒకటేమి ఎర్రచందన విగ్రహ రూపంలో గౌతమి తీరాన్ని నౌకాపురి చెప్పేసి అనే గ్రామంలో వెలుస్తుంటే ఈ వాడపల్లి క్షేత్రం పేరు పూర్వనామధేయం నౌకాపురి చెప్పేసి నామధేయం. నౌక అంటే వాడమంటున్నావు అల్లా వాడపల్లి క్షేత్రం కింద ఏర్పడింది. కెమెరా రమేష్తో సాయి ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.